విజయమ్మకి షర్మిలకి ఆస్తులు రాసి ఇచ్చాను, కోర్టులో కేసులు ఉన్నాయి, ఈడీ కేసు ఉంది, అది తేలేదాకా ఆగమంటే ఈలోపే అమ్మేసుకున్నారు కాబట్టి అది రద్దు చేయండి అంటూ ఏదైతే ఎన్సీఎల్ఆర్టీలో జగన్ వేసిన పిటిషన్ మీదన తాజాగా విజయమ్మ షర్మిలాలు కౌంటర్ వేశారు. ఏదైతే తాను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమని, ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరిన నేపథ్యంలో రాజకీయ ఉద్దేశాల కారణాలతోనే జగన్ ఎన్సీఎల్టీలో తప్పుడు కేసు వేశారని విజయమ్మ షర్మిల చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్రిబ్యునల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్కి ఇద్దరు 38 పాయింట్లతో సమాధానం ఇచ్చారు. ఘాటుగా కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని, సొంత బిడ్డలపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయాల్సి రావడం తన గుండెను పిండేసిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. 2019 ఆగస్టు 31వ తేదీన కుటుంబం మధ్య జరిగిన మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఎంఓయూ మేరకు సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంఓయూలో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోజాలదన్నారు. షేర్ల బదలాయింపు అంతా చట్ట ప్రకారమే జరిగిందని వెల్లడించారు. ఎన్సీఎల్టీని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లి కుమార్తెలు పేర్కొన్నారు. వాటాల బదలాయింపు మీద ఆయన చేస్తున్న క్లెయిమ్ అంతా తప్పేనన్నారు. ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారన్నారు. చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూ మీద వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని ఎన్సీఎల్టీని అభ్యర్థించారు. ఇది మార్చి 6కు వాయిదా పడింది.